బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారండి? బాగున్నాము. చెప్పాలి. నవంబర్ మాసం వచ్చేస్తోంది. మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే. మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గురువు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 11/11/2025 నుంచి గురువు మళ్ళీ పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ఉన్నాడు. అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలలాళ్ళు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ 30 దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి. వృశ్చిక రాశిలో కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం, శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం. ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలాళ్ళు ఉంటారు. ఇప్పుడు నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. నవంబర్ 30 తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం. ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతావైనా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వివాహం మిస్ అయింది అనుకోండి 1-2 ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తాం. కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు. కాబట్టి మోడం ఉంది కాబట్టి మనం నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి. రైట్ అండి. అంటే ఈ మౌఢ్యంలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న, కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు. అలా ఏం లేదు. మౌఢ్యంలో మాట్లాడుకోవడం అవన్నీ ప్రాబ్లం లేదు, మాట్లాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మెయిన్గా ఏంటంటే మనం ముహూర్తం అనేది ఇంపార్టెంట్, ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, పెళ్లి అనేది ఇంపార్టెంట్. అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు, చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు, అందరు నెట్లోనే చూసేస్తున్నారు. మామూలుగా ఏదంటే వీడియో కాల్లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు. కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయంలో మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి మీకు హాల్ దొరకదు, ఆ కెమెరామెన్ దొరకడు, వంట అతను దొరకడు, ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు. కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాష్ట్రం మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ 30 లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఆ వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది, అలాగే ఆర్థిక పరంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుంది నవంబర్ మాసం చూద్దాం. ఇక తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి నవంబర్ మాసం మొత్తం కూడా? తులారాశి అనగా మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమంత మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ తులారాశి వారు మెయిన్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం, కరెక్ట్గా ఉండడం ఉంటుంది. ఎందుకంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు, త్రాసు, అందుకే దాని యొక్క ఇది కూడా. సో మెయిన్గా భాగ్యస్థానంలో గురువు ఉండడం. భాగ్యస్థానం అంటే మెయిన్గా పూర్వజన్మ సుకృతం ఉండడం, దైవబలం, దైవానుగ్రహం ఇవన్నీ కూడా చూసే ప్లేస్ 9th హౌస్ అనమాట. రిలీజియస్ అన్నీ కూడా చూసే 9th ప్లేస్. సో గురువు అక్కడ చాలా బాగున్నాడు. సో గురువు గారిని మనం చూడాలన్నా కూడా 9th హౌస్ నుంచే చూడాలి. ఫాదర్ రిలేటివ్ ఏమైనా చూడాలన్నా కూడా 9th హౌస్లోనే 9th హౌస్ నుంచి చూడాలి. ఆ 9th హౌస్లో గురువు ఉన్నందుకు ఏంటంటే తులారాశి వారు ఎవరికైనా సరే వాళ్ళ ఫాదర్ కూడా మంచి పొజిషన్లో ఏడాదంతా ఉంటారు. ఆయనకి ఏదైనా ప్రమోషన్ రావచ్చు, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావచ్చు, ఆర్థికంగా చాలా బాగుండొచ్చు. అలాగే శని మెయిన్గా 3, 6, 11 స్థానాల్లో ఉంటే చాలా బాగా యోగిస్తుంది. తులారాశి వారికి ఒక్కరికి 6వ స్థానంలో ప్రస్తుతం శని ఉన్నాడు. తులారాశి వారికి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా శని అండి. సో అందుకే అతను మనకి 6th హౌస్లో చాలా బాగున్నాడు. మనం ఉదాహరణకి తీసుకుంటే రేవంత్ రెడ్డి గారిది కూడా తులారాశి.
మొన్నటిదాకా నేను చెప్పిన ఈ అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని కూడా మన మేకు ముందు దాకా కూడా మనకి 5th హౌస్లో ఉన్నా కూడా కుంభరాశిలో స్వస్థానం ఉంది. Right. సో అదృష్టం కూడా తోడైంది, Right. అలాగే గురుబలం తోడైంది. సో అందుకే ఆయన సీఎం అవ్వగలిగారు అన్నమాట. Hmm. ప్రస్తుతం వీళ్ళకి ఏంటంటే శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, ఇలాంటి అప్పులు ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోవడం. సో విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి, ఇంకోటి మెయిన్గా ఏంటంటే పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారందరూ కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. ఎందుకంటే రాశిలోనే శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, ద్వితీయ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నాడు. సో గురుబలం బాగుంది, శని బలం బాగుంది, రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ నెలలు కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి మనం అనుకోవచ్చు. పంచమంలో రాహు ఉన్న బానే ఉంటుంది పర్వాలేదు. అనుకోవచ్చు. పంచమంలో రాహు అంటే ఏంటంటే సాధారణంగా నాగదోషం లగ్నం నుంచి లెక్క పెడితే ఉమ్, పంచమ స్థానంలో రాహు దోషం. ఉమ్. ఇది గోచరం కాబట్టి అంత ఇబ్బందులు ఉండవు. ఉమ్. సాధారణంగా రాహు పంచమంలో అంటే పాములు కలవకుండా వస్తూ ఉమ్, ఉండడం, అవును. ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఇది ఉన్నా, బాగా స్ట్రెస్ స్ట్రైన్ ఉన్నా కూడా పాములు కల్లోకి వస్తుంటాయి ఓకే. అందులో. సో ఉమ్. అలాంటివి ఏమైనా ఉంటాయి కానీ అంతకన్నా ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. మరి 11th హౌస్ లో కేతు ఎట్లా ఉంటాడు? అత్యద్భుతం అండి. ఉమ్. 3, 6, 11 అన్నాం కదా. సో రాహుకేతులు ఒక్కటే మనం ఇది చేసుకుంది. ఎందుకంటే 11th లో కేతు ఉన్నాడు కదా, మరి 6th లో రాహు లేడు కదా, ఎందుకు బాగుంది అని అనొచ్చు. అన్ని గ్రహాలు వేరండి, రాహుకేతులు ఎప్పుడు ఆపోజిట్ ఉంటాయి. ఆపోజిట్ ఉంటాయి. ఒకడు 3 ఇంటూ ఉంటే ఒకడు 9 ఉంటాడు, ఒకడు 6 లో ఉంటే ఒకడు 12 లో ఉంటాడు. సో ఉమ్. మనకి ఎవరెవరో 3, 6, 11 లో ఉంటే సరిపోతుంది. రైట్, సో ఇతను లాభంలో ఉన్నాడు కదా, అది 5th లో ఉన్నా కూడా నష్టం లేదు. రైట్. చాలా చక్కగా తెలియజేశారండి. మరి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? వ్యాపారస్తులు కూడా పట్టిందల్లా బంగారం అండి. ఎందుకంటే వాళ్ళు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు. గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది, ప్రాఫిట్స్ ఎక్కువగా వాళ్ళకి వస్తాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. వివాహానికి ఎలా ఉంటుంది? వివాహానికి మెయిన్గా అంటే మెయిన్గా దైవబలం, దైవానుగ్రహం అంటే ఆ దైవబలం, దైవానుగ్రహం అనే గ్రహమే గురువు. ఉమ్. ఆ ప్లేసే 9th హౌస్. ఉమ్. ఆ ప్లేస్ లోనే ఆ గురువు ఉన్నాడు అన్నమాట ఉమ్. 9th హౌస్ లో. సో ఖచ్చితంగా దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉన్న గురువు ఖచ్చితంగా వివాహాన్ని చేకూరుస్తాడు. ఉమ్. సో వివాహం ఖచ్చితంగా అవుతుందండి. ఉమ్. ఇందాక చెప్పినట్టు సేమ్ మానవ ప్రయత్నం ఖచ్చితంగా 100% చేయాలి. మనస్ఫూర్తిగా వివాహానికి సిద్ధంగా ఉండాలి. ఉమ్. చాలా మంది అంతకుముందు కూడా కళ్యాణ యోగం ఉందా లేదా అనే వీడియో చేసాం. ఉమ్. దానికి 2 లక్షల మంది చూసారు ఇప్పుడు బాబా. వ్యూస్. ఉమ్. ఒక 200-300 మంది కామెంట్స్ చేసి ఉంటారు. అందరూ కూడా మా ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నాను, జాతకరీత్యా ఇప్పుడు వివాహ సమయం ఉన్నా, ఇప్పుడు ఇదే తులారాశి వారికి వివాహ సమయం ఉన్నా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనస్ఫూర్తిగా వివాహం ఇప్పుడు నేను చేసుకోవాలి అనుకోవట్లేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు అవ్వదు, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అన్నమాట. ఉమ్. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఉండాలి. ఉమ్. కాబట్టి మీరు కూడా కొంచెం వాళ్ళని, బాబు ఇది సరైన సమయం వచ్చింది, ఇప్పుడు చేసుకుంటే మంచిది, మంచి టైంలో కనుక గురుబలం, దైవబలం ఉన్న టైంలో మంచి ముహూర్తంలో వివాహం చేసుకుంటే చాలా సాఫీగా ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతుంది. Right. లేదా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి, Hmm. చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. స్టార్టింగ్ లో ప్రాబ్లం వచ్చిందంటే ఎండింగ్ దాకా మళ్ళీ ఆగవు. Ah. కాబట్టి మంచి గురుబలం ఉన్న సమయంలో వివాహం చేసుకుంటే మంచిది. అలా గురుబలం ఉన్నటువంటి సమయం ఇది. ప్రస్తుతం తులారాశి వారికి. 100% తులారాశి నెక్స్ట్ ఇయర్ మే దాకా ఉంది. Hmm. కానీ నవంబర్ 30 నుంచి మనకి మూడవ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫిబ్రవరి 15 దాకా లేదు. కాబట్టి ఈ నెల గట్టిగా ప్రయత్నం చేస్తే అయిపోయిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అద్భుతం అండి. అయినప్పటికీ వీళ్ళు పరిహారాలు ఏమైనా చేసుకోవాలా తులారాశి వారు? ప్రస్తుతం రాశి నుంచి పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం, ఏ అమ్మవారైనా పర్వాలేదు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్ దాకా రాహు అక్కడే ఉంటాడు కాబట్టి అవి వీలైతే రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను కదా, దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. చాలా బ్యూటిఫుల్ గా ఈ మంత్ అంతా కూడా వెళ్ళాలి తులారాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం.